మనం మంచిగా ఉండి మంచి దారిలో నడిపిస్తే ఇదెందుకు చేయరు, మీరు అక్కడికి ఎందుకు రారు, సినిమాలు ఎందుకు చూడరు, ముగ్గు ఎందుకు వేయరు, ఇలా ఎందుకు చేయరు, ఆచారం ఎందుకు ఆచరించరు. ప్రభు నమ్మిన తర్వాత విమర్శలు ఎన్నోసార్లు మనకు వస్తాయి. అయినా మనం మౌనంగా ఉంటే ప్రభు మాట్లాడతాడు. అప్పుడు ఆ స్త్రీ మౌనంగా ఉంది కాబట్టి ప్రభువే కలిపి మాట్లాడి ఒక సపోర్టర్ గా నిలబడి, ఈమె జోలి మీరు అమ్మా ఇక్కడ కూర్చున్నావు, నీ జోలికి ఎవరైనా వస్తున్నారా, నీ భర్తయే నీ జోలికి వస్తున్నాడేమో, నమ్మని భర్త, నీ పిల్లలు నీ జోలికి వస్తున్నారేమో, నమ్మని అత్తమామలు నీ జోలికి వస్తున్నారేమో, సమీప బంధువులు నీ జోలికి వస్తున్నాడేమో, ఉద్యోగం చేసే చోట నీ బాస్ నీ మీదకి వస్తున్నాడేమో జోలి, నీ సహతోటి విద్యార్థులేమి, నీ సహతోటి పనివారేమి నీ జోలికి వస్తున్నారు, నీ సంఘంలో ఉన్నవారు నీ జోలికి వస్తున్నారా. నువ్వు మౌనం వహిస్తే మంచి కార్యం చేసావు, మంచిగా విమర్శించబడుతున్నావు. నువ్వు మౌనంగా ఉంటే నీ విషయమై ఎవరు నోరు ఓపెన్ చేస్తారు? ఈమె నా బిడ్డ, ఈమె జోలికి. ఇందాక విన్నాం, సోదరు చెప్పారు, అబీమెలెకు రాజు శారాను చెరపబోయినప్పుడు దేవుడు అన్నాడు, భద్రమసుమి జాగ్రత్త, ఆమె ఒక ప్రవక్త. శారా గర్భము చెడిపోకుండా నిమిత్తమే దేవుడు ఎంతగా భద్రపరిచాడు. సారా పాపం చేసింది, అబద్ధమాడింది నిజమే, అయినా ఆమె గర్భము చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆమెలో నుంచి రాజులు రావాలి, ఆమెలో నుంచే మెస్సియా రావాలి. ఆ గర్భము మరి చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఎంత భద్రపరిచాడని మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, మనల గురించి దేవుడు మంచిగా మాట్లాడతాడు. అలాగే మనం ఆమె మౌనంగా ఉంది, ప్రభు నోరు ఓపెన్ చేశాడు. మనం నోరు ఓపెన్ చేస్తే ప్రభు నోరు మూసుకోవాల్సి వస్తుంది. మనకంటే మంచి ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడడానికి వీలు. నీవు నేను నా నిజత్వాన్ని, మన నిర్దోషాన్ని ఎంతగా మనము బయలుపరచాలి అని అనుకుంటే మనం ఎంతగానో రుజువు చేయలేం. మధ్యాహ్నం మందు మన నిర్దోషత్వాన్ని బయలుపరిచే దేవుడు మనకు ఉన్నాడు. సరే, ఇలాగ మౌనం గురించి 5వదిగా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత 15వ వచనంలో చూడండి, 15వ వచనంలో మరి కొన్ని ఉన్నాయి. స్వస్థ బుద్ధి ముందే నేర్చుకున్నాం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండినట్ల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. స్వస్థ బుద్ధిని ఆల్రెడీ మనం ధ్యానం చేశాం కాబట్టి దాన్ని విడిచిపెడితే ఇక్కడ మరి 3 ఉన్నాయి. దానిలో మొదటిది విశ్వాసం. ఏంటండి, విశ్వసించిన వాళ్ళమే కదా రక్షించబడింది, విశ్వాసం ద్వారానే కదా. మళ్ళీ ఏంటి విశ్వాసం? ఇదొక ఆభరణమా? మళ్ళీ అప్పుడే విశ్వసించాం కదా అనుకుంటాం. అది భూతకాలం జరిగిపోయిన విశ్వాసం, రక్షణ కొరకైన విశ్వాసం. కానీ ఈ విశ్వాసం దినదిన విశ్వాసం. దినదిన శ్రమల్లో, దినదిన గండముల్లో, దినదిన శోధంలో, దినదినం మనకు కలిగే సైతాను ఉరులలో ఉచ్చులలో దేవుడు నన్ను కాపాడతాడు, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, ఈ శోధంలో నుండి దేవుడు నన్ను కాపాడతాడన్న విషయం, ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు దేవుడన్న విశ్వాసం మనకు ఉండాలి. ఇది దినదిన విశ్వాసం. ఇది కూడా ఒక ఆభరణం. అమ్మా, నిన్న దేవుడు నీకు సహాయం చేశాడు నిజమే, మన దేవుడు నీకు సహాయం చేశాడు నిజమే, నిన్నటి నెల దేవుడు నీకు సహాయం చేశాడు నిజమే, నిన్నటి సంవత్సరం కూడా దేవుడు చేశాడు, గత సంవత్సరాలన్నీ నీకు సహాయం చేశాడు, నీ విశ్వాసం చూశాడు నిజమే. కానీ ఈ రోజు నీకు శ్రమ వచ్చింది, రైట్ నౌ ఈ శోధనలో దేవుడు నిన్ను కాపాడుతాడు, ఈ పరిస్థితి నుంచి నిన్ను గట్టెక్కిస్తాడు అన్న విశ్వాసం. ఈ రోజు విశ్వాసం నీలో ఉందా? నిజమే సిస్టర్, పోయినసారి కాపాడాడు, పోయిన సంవత్సరం కాపాడాడు, ఆ పదలో దేవుడు కాపాడు, కానీ ఈ రోజు ఇది చేస్తాడో లేదో అన్న అనుమానం మనలో ఎంతమందికి రాలేదు? మన విశ్వాస జీవితం ఇంతవరకు కాపాడు, చల్లగా కాపాడు, తప్పించాడు, కానీ ఈ రోజు చేస్తాడో చేయడో, వింటాడో వినడో, అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో అనే అవిశ్వాసం తరచుగా విశ్వాసమైన మన జీవితంలో ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకెదురయ్యే వీటన్నిటిలో విశ్వాసం ఉంచు, నేను నీకు సహాయము చేస్తాను. ఉదాహరణకు ఒక స్త్రీని బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ తూరు సీదోనుల దేశం నుండి ప్రభు దగ్గరికి వచ్చి సహాయం అడిగిన స్త్రీ, ఆమె కనాను స్త్రీ. యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ప్రభువుని మొరపెట్టుకుంటోంది. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా చిన్న కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసి చెప్పిందట. ఇది ఒక ప్రార్థన, కేకలు వేసి చెప్పడం ఒక ప్రార్థన. ఆమె ప్రార్థన విశ్వాసంతో ఎలా వచ్చిందో మనం చదువుతున్నాం. ఇలాగూ కేకలు వేసి ప్రభుని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక్క మాట అయినా పలకలేదట. విన్నట్లు ఆయన విన్నట్లుంటే మనకు విశ్వాసం వస్తుందా? ఆలోచించండి. వినిపించుకున్నట్టు ఉన్నా కూడా ఈమె వెంబడి వచ్చి కేకలు వేస్తుందంట. వెంబడి వచ్చి కేకలు వేస్తుంటే శిష్యులు అన్నారు, ప్రభా ఈమెను ఏదో సాగనంపకూడదా, ఈమెను పంపివేయము అన్నాడు. ఈమెమో సహాయం కొరకు అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? ఎంప్టీ హ్యాండ్స్ తో, రిక్త హస్తాలతో, ఏమి ఇవ్వకుండా పంపించేసాయి. నీకు ఇష్టం లేదుగా, నువ్వేం పలకడం లేదు, జవాబు ఇవ్వడం లేదు, ఆమెను పంపించే ప్రభాని. మనం ప్రార్థన చేస్తుంటే ప్రియులారా, మన ప్రార్థనకు ఆమె అనే వాళ్ళు ఉండరు కొన్నిసార్లు, పైగా శిష్యులు లాంటి వాళ్ళే, దేవుని సేవకులే, పెద్దలే కావచ్చు, కాపర్లే కావచ్చు. ఏమేమో వాళ్ళు చాలా పెద్ద కోరిక అడుగుతుంది, కానీ దేవుడు ఇస్తాడా? అంత గొంతెమ్మ కోరిక అడుగుతాం, దేవుడు ఇస్తాడా అని చాలాసార్లు మన ప్రార్థనకు ఆమెను చెప్పకుండా
వటి చేతులతో ఈమెను పంపివేయి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు, అగెయిన్స్ట్ గా ప్రార్థన చేసేవాళ్ళు కూడా క్రైస్తవ విశ్వాస లోకంలో మన సంఘాల్లో లేకపోలేదు. శిష్యులే ఎండుకొని ఆమెను ఎంటీ హ్యాండ్స్ తో పంపించమంటే ప్రభు అన్నాడు, సరే ప్రభు ఏమన్నా నశించిన గొర్రెల వద్దకే గాని, ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల వద్దకే గాని నీ దగ్గరికి నేను పంపబడలేదమ్మా అన్నాడు. అంటే నేను నీ కొరకు కాదు, నా ద్వారా నీకేమీ లేదు అన్న నిరాశపరిచే మాటలు దేవుడు మాట్లాడినా ఈమె ఆగిపోయిందా? వెంబడి వచ్చి కేకలు వేసిందంట. మొదటేమో కేకలు వేసనుంది, తర్వాత వచనంలో వెంబడి వచ్చి కేకలు వేసనుంది. అప్పుడు అన్నప్పుడు ఆమె అలాగేనా ప్రభువా, నీవు వారి కోసం వచ్చావా, మా కొరకు కాదా? యేసు క్రీస్తు ఎందరికి ప్రభు? అందరికి ప్రభు. ఆమెకు ఒక టెస్ట్ అక్కడ పెట్టాడు. ఆమె విశ్వాసానికి టెస్ట్ పెడుతూ ఈ మాట అన్నాడు, నేను నీ కొరకు రాదు. మరి నీ కొరకు రాలేదంటే తూరు సీదోనులకు ఎందుకు వచ్చినట్టు చెప్పండి? తూరు సీదోనులు కనాను ప్రాంతం, అది ఇశ్రాయేలు ప్రాంతం కాదు. వాళ్ళ కోసం వచ్చాడు కానీ టెస్ట్ కోసం అలాగే మాట్లాడు. అవును, ఇమ్మీడియట్ గా దేవుడు మనకు బాగు చేయగలడు, సహాయం ఇవ్వగలడు, ఎప్పటికప్పుడు మనకు సాయం చేయగలడు. కానీ మన విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షల వల్ల పరిశోధించబడుతుంది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత అగ్ని పరీక్ష నిలవబడిందే. ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనతకు కలుగుటకు కారణమవుతుందన్న. కనుక మన విశ్వాసానికి పరీక్ష అవసరమే. కొద్దిగా దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అది ఆలస్యం కాదు, రైట్ టైం. రైట్ టైంలో దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయినా ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు. మ్రొక్కి ఆయన అడిగిందండి మూడోసారి. మ్రొక్కి అనగా ఆరాధన, వర్షిప్ చేసి అడుగుతా ఉంది. ఆయన వద్దనే కొలది ఈమె భక్తి, ఈమె విశ్వాసం ఎక్కువైపోతుంది. మ్రొక్కి అడిగింది, అయ్యా నాకు సహాయం చేయము, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. సరే, అలాగూ ఆమె విశ్వాసంతో మాట్లాడుతుండగా ఆయన అన్నాడు, కుక్క పిల్లలకి పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి వేయాలి. అంటే అర్థం ఏంటి? నీ ఒక కుక్కవు, నీ కుమార్తె ఒక చిన్న కుక్క పిల్ల, మీకేస్తానా నేను, నా పిల్లలు ఇశ్రాయేలే అన్నాడు. ఇంక ఇంత మాట నా దేవుడు అనేది, ఈయనేమో ఇస్తాడు అనుకుంటే కుక్క అన్నాడే, అంత మాట అన్నాడు. ఇంక ఈయన దగ్గర నుంచి నాకేమీ రాదు, ఇంత మాట అన్నాడే, ఈయన దేవుడా, ఈయన ప్రభువా, ఈయన బోధకుడా, ఈయన రక్షకుడా, ఈయన దావీదు కుమారుడా అని ఆయన మీద సనిగి గొనిగి ఎన్ని మాటలైనా వెళ్ళిపోవచ్చింది ఆమె. కానీ కుక్క అన్న ఎంత తగ్గించుకుంది కదా. నిజమే ప్రభువా, మనం ఎవరమండి? యూదులమా, ఇశ్రాయేలుమా, అన్ని జనం కుక్కలం. దానికంటే నీచమైన పదజాలంతో దేవుడు మనల్ని మాట్లాడాడు. ఏమని? చచ్చిన కుక్కలం, ఊరి వెలపల ఉన్న కుక్కలం. అటువంటి వారమైన అనుజనమైన మనల్ని దేవుడు రక్షించి ఆనాడు యూదులు ఇశ్రాయేలు, వీడు మాకు వద్దు, బరబ్బను మాకు విడుదల చేయమని యేసు ప్రభును తృణీకరించిన వారు పోగొట్టుకున్న గొప్ప భాగ్యం, పెళ్లి కుమార్తె అయ్యే భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అన్నిల్లో నుండి వచ్చిన పెళ్లి కుమార్తె అయిన మనకు దేవుడు ఇచ్చాడు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు, మనమే వెనకొచ్చిన కొమ్ములు. అలాగూ ప్రభు మన పెళ్లి వధువుగా చేసుకుని అప్పుడు ఈ స్త్రీ అంది, నిజమే ప్రభు, పిల్లలు కూడా రొట్టె ముక్కలు యజమాడు కిందకి వేస్తే బల్ల కింద వేస్తే తింటాం కదా, మేము కుక్క పిల్లలమే అనుకో ప్రభా, మాకు సహాయం చేయమని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మ, కుక్క అని పిలవచ్చు కదా అనలేదు. అమ్మ నీ విశ్వాసము. అమ్మ, మనందరిలో కూడా ఏ ఆభరణం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? సాధారణమైన విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం అనే ఆభరణం మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఇది 6వ ఆభరణం. ఆ తర్వాత చూడండి 7వది ప్రేమ అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమ అనేది అందరి నోళ్లలో ఎప్పుడు సునాయాసంగా వలిస్తూనే ఉంటాం, కానీ ఈ ప్రేమను మన యాక్షన్ లో చూపిస్తున్నామా? ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాం. అమ్మ, దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇన్ జనరల్ అందరినీ మనం ప్రేమించాలి, ప్రభువుని బట్టి మనం ప్రేమించాలి. వాళ్ళు ప్రేమిస్తే కాదు, వాళ్ళు ప్రేమించకపోయినా శత్రువుమైన మనం ప్రేమించాలి. సరే, ఈ ప్రేమలో తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనకు అందరికీ గుర్తే. యవన స్త్రీలను హెచ్చరించమని వృద్ధ స్త్రీలతో దేవుడు చెప్తూ వాళ్ళు పతి ప్రియులుగాను శిశు ప్రియులుగాను ఉండాలి అన్నాడు. ఎలాంటి ప్రియులుగా ఉండాలంటే మనం పతి ప్రియులనగా భర్తను ప్రేమించే వాళ్ళం, శిశు ప్రియులనగా శిశువులు, పాలు త్రాగే పిల్లలను, పెద్దవారిని మనం ప్రేమించవలసిన వారుగా ఉన్నాం. అమ్మ, మన శిశువులను మనం ప్రేమిస్తున్నాము అంటే ప్రేమిస్తున్నాం, నిజమే ప్రేమిస్తున్నాం. పాలిచ్చి ప్రేమిస్తున్నాం, వంట చేసి ప్రేమిస్తున్నాం, వస్త్రాలు ఇచ్చి ప్రేమిస్తున్నాం, చదువు చెప్పి ప్రేమిస్తున్నాం, పెళ్లిళ్ళు చేసి ప్రేమిస్తున్నాం, వారికి కావలసినవన్నీ చేసి ప్రేమిస్తున్నాం. అమ్మా, అంతా చేశాం, గాని వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చామా? కొద్దిమంది స్త్రీలు తమ శిశువులు ప్రభు ఆశీర్వదించాలి ఆయన దగ్గర తీసుకొచ్చారు. శిష్యులు మళ్ళీ ఏమన్నారు? వెళ్ళిపోండి, తీసుకుని వెళ్ళిపోయండి, ఈ పిల్లలు అల్లరి చేస్తారని వారిని ఆటంకపరిచారు. ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమా అన్నాడు. అప్పుడు వారిని తీసుకుని ఆయన ముద్దాడి వారిని దీవించినట్టు మనం చేస్తాం. మన పిల్లలకు మనం అన్ని చేస్తున్నాం, సమాలక్ష అవసరాలు తీరుస్తున్నాం. సోదరులారా, ఆయన వారిని ప్రభు దగ్గర తీసుకురాకపోతే మన ప్రేమ
విఫలమే. లోకంలో సమస్తం కలిగి ఉండి యేసు ప్రభు, ఆయన సన్నిధి, ఆయన రక్షణ, ఆయన విశ్వాసం, ఆయన భక్తి జీవితం మన పిల్లలు లేకపోతే మనం ప్రేమించిందంతా వేస్ట్. కనుక అలాగూ తీసుకుని రాలి. ఒక స్త్రీ తన బ్రతికిన బిడ్డకు చావు ఏర్పడింది. 2 వేశ్యలు ఏ పురుషులతో కన్నారు? 2 పిల్లలు కన్నారు సొలొమోను రాజు కాలంలో. 3వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో. ఒక ఆమె మీద పడి 2 పిల్లల్ని చంపుకుంది. కానీ ఏం చేసింది? యుక్తిగా బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొచ్చి తన మంచంలో తన కౌట్లో వేసుకుంది. పొద్దున్న లేచి చూస్తానే బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ ముఖ వర్చస్సులన్నీ చూసుకుంది కాబోలు. వీడు నా బిడ్డ అంటుంది, బ్రతికిన బిడ్డ యొక్క తల్లి. ఇంకొక ఆమె ఏమంటది? చంపుకున్నామే, వీడు నా బిడ్డ అంటుంది. అప్పుడు రాజు తీర్పు చేసి ఏమన్నాడు? కత్తి తెమ్మన్నాడు. చెరిసగం చేస్తానంటే తల్లి కనలేదు కదా, కనని తల్లికి ఎందుకంత ప్రేమ ఉంటుంది? ఏమనింది? అది నాకు గాని తనకు గాని కాకున్నట్లు బిడ్డను చెరిసగము చేయమనింది. కానీ బతికిన్న బిడ్డ ఎలా ప్రార్థన చేసిందండి దావీదుకి, ఆ యొక్క సొలొమోనుకి రాజా. ఆ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇచ్చేయండి అని, నా బిడ్డ ఎక్కడో ఒక చోట సజీవుడిగా ఉంటే చాలని. ఎలా మొదలుపెట్టిందంటే ప్రేగులు తరుక్కుని పోయే రీతిగా ఆమె ప్రార్థన చేసింది. అమ్మా, ఏ బిడ్డను మనం ప్రేమిస్తున్నాము ఆ బిడ్డ కొరకు మనం ఏం చేయాలి? నిజమైన ప్రేమ ఉందంటే లౌకిక అవసరాలు తీర్చి మన చేతులు దులుపుకోవడం కాదు. నేను ప్రేమించాను నా పిల్లల్ని, వారి కొరకు ప్రేగులు తరుక్కుని పోయేటట్టు మనం ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఈ దినాల్లో చాలా అవసరం. సాధారణమైన ప్రార్థనకు జవాబులు రావడం లేదు. చాలా కఠినమైన సమస్యలు మనం కలిగి ఉన్నాం. కనుక పోనాడాలి. పేగులు తరుక్కుపోయి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు ఒలికిస్తూ ఆయన పాదాలు పట్టుకొని జాగరణ ప్రార్థనలు మేలుకొని రాత్రంతా చేసే ప్రార్థన దినాలు అవసరమే. మన పిల్లల్ని అలాగ మనం ప్రేమించగలమని, ప్రేమ ఆభరణం మనకుంటుందని నేర్చుకుంటాను. అంత మాత్రమే కాదు, శిశు ప్రియులు మాత్రమే కాదు, పతి ప్రియులుగా ఉండాలి. పతి ప్రియులు, అమ్మ నా భర్త నేను ప్రేమించకుండా ఉన్నానా, ఈ రోజు మీరు ఇక్కడికి పిలిచి మాకు నేర్పించారా సదస్సుకు అని చాలాసార్లు అనుకోవచ్చు. మనం ప్రేమిస్తున్నాం, నిజమే, శారీరకంగా ప్రేమిస్తున్నాం. వాళ్ళు మనకు పెట్టి పోషిస్తున్నారు, సంపాదిస్తున్నారు, జీతం తెస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, మరి కావలసిన అవసరాలు తీరుస్తున్నారు, ప్రేమిస్తున్నాం, నిజమే. కానీ అదే భర్త రోగి అయితే, మంచాన పడితే, అంటు రోగం వస్తే ప్రేమిస్తామా? యోబు భార్య ఏమనుంది? నీకు చాకరీ చేయలేక నాకు చాలా అయిందయ్యా, నీవు చచ్చిపో. దేవుని తిట్టేసి దూషించి నేనెక్కడ చూసుకో. ఇది ప్రేమ అండి? మరణమ్మను ఎడబాపు వరకు అని ప్రమాణం చేశామే. బాగున్నప్పుడు ప్రేమించేది ప్రేమ కాదు. అందవిహీనమైనప్పుడు ప్రేమిస్తామా? యాక్సిడెంట్ అయ్యి అంగవిహీనుడై ఉంటే ప్రేమిస్తామా? మన ప్రేమ. అమ్మ, అబీగేలు ప్రేమ దుష్టుడైన నాబాలను ప్రేమించింది, సుబుద్ధి చూపించింది. అన్ని అంగులు సంగులు ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, ఏమీ లేని నిష్ప్రయోజకుడు, ఎవరిని తనతో మాట్లాడినాడు, బహు పనికి మాలినవాడు అని రాయబడింది. బహు పనికి మాలినవాడు ఈ భార్యకి ఏం పనికి వస్తాడు? పనికి రాని భర్తకి సేవ చేయడానికి, ఆయనను ప్రాణంతో బ్రతికించుకోవడానికి ఆయన ప్రేమించినట్లు మనం చూస్తాం. అది మొదటి భర్త. అబీగేలు రెండవ భర్త ఎవరండి? దావీదు. అసలైన జోడు ఇదే, సరి అయిన యోక్ ఇదే, సరి అయిన పెళ్లి ఇదే. మొదటివాడు ధనవంతుడైన మోసపోయి నేను చేసుకున్న తర్వాత మార్చుకుంటాను లేండి అనుకుందేమో, మార్చుకోలేకపోయింది. కానీ రెండవ భర్త ఎలాంటి వాడు? ఈమె సుబుద్ధి అయితే ఆయనలో సుబుద్ధి ఉంది. నిజమైన కాడి, పెళ్లి కాడి, వాళ్ళిద్దరి సరి అయిన జంట. ఆయన ఏమైండగా ప్రేమించింది? మొదటివాడు ధనవంతుడైండగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈయన ధనహీనుడై ఉండగా, ఇల్లు వాకిలు లేకుండా, కోనల్లో, కొండల్లో, పర్వతాలలో, గుహల్లో, ఈ రోజు ఒక చోట ఇంకొక చోటు, అట్లాంటి ఆయన ఏమీ లేని దరిద్రుడైన దావీదుని చేసుకోవడానికి ఇష్టపడింది. దావీదు దరిద్రుడే కదా. మీ కాలంలో పెళ్లి చేసుకునేటప్పుడు లేఖనాల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం 50 వెండి రూకలు కూడా కట్నం ఓలి ఇచ్చుకోలేని అంత దీనుడు, దరిద్రుడు. అటువంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం. అమ్మ, నీ భర్త ఏమీ లేకుండా దరిద్రుడిగా ఉంటే నువ్వు ప్రేమిస్తున్నావా? ధనం ఉన్నప్పుడు ప్రేమించావు, ఇప్పుడు ఏమీ పైసా ఆర్జితం ఆయన ద్వారా లేదు, ఇప్పుడు ప్రేమిస్తామా? ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఈమెమో ధనవంతుని భార్య, మంచి ఆశీర్వాదాలు ఆమె, ధనవంతులైన ఆమె ఒక దరిద్రం పెళ్లి చేసుకోవడంలో ఆమెకున్న ప్రేమ ఎంతగా ఆలోచించాలి. ఏం చేసుకొని సుఖపడతానని చేసుకుంది దావీదుని? కొండల్లో కోనల్లో పోవాలి. సరే, అలాగూ మనము పతి ప్రియులుగాను శిశు ప్రియులుగాను ఉండాలని 7వ అలంకరణ గురించి, ఆభరణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 8వ ఆభరణం అక్కడే ఉంది, పరిశుద్ధత అనే ఆభరణం. అమ్మ, స్త్రీలకు చాలా అవసరమైంది పరిశుద్ధత. స్త్రీలు ఇంటిలో ఉన్నా, పురుషుడు ఇంటిలో ఉన్నా పరిశుద్ధతే. పురుషుడు ఇంటిలో లేకుండా క్యాంప్కి వెళ్ళినా, సేవకి వెళ్ళినా, ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు కూడా మనం పవిత్రమే ఉండాలి. ప్రభు చెప్పాడు తెస్సలోని పత్రిక, 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధులగుటకే నేను మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులగుట నేను మిమ్మల్ని
పిలవలేదు. పరిశుద్ధులు పవిత్రగా ఉండట అనగా అర్థం ఏంటి? జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తమను. ప్రతి వాడు తన తన ఘటమును పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే దేవుని చిత్తం. అమ్మా, మనందరికీ ఘటాలు ఉన్నాయి. ఘటం అంటే కుండ. ఇది మట్టి కుండ. తెల్లగున్నా నల్లగున్నా చామన్ ఛాయ అయినా ఏ ఛాయ అయినా దేవుడు వేసిన రంగులతో మనం ఉన్నాం. కానీ మన అంతరంగంలో పవిత్రత ఎంతో అవసరం. నా ఘటాన్ని ఎలా కాపాడాలో నేను తెలుసుకొని ఉండాలి. మీ స్వంత ఘటములను ఎలా కాపాడుకోవాలో మీకు తెలియాలి. యవనస్తులు, మధ్య వయసు కలిగిన వారు, వృద్ధులు కూడా పాపంలో పడే అవకాశం ఉంది. అమ్మ, దావీదు పాపంలో పడింది 50 ఏళ్ళ పైన వయసు ఉన్నప్పుడే, యవనుడిగా ఉన్నప్పుడు కాదు. కనుక శరీరం, మనకుండే శరీరం పాప శరీరం కనుక దీన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండుటయే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల్లో మనం చూస్తే అధ్యాయం అంతట్లో వేశ్యావేశం చేసుకున్న కపటమైన స్త్రీ మాట్లాడుతుంది. ఏమని? ఒక బుద్ధి లేని పడుచువాడు తన ఇంటి సందు దగ్గర మార్గంలో తిరుగుతుంటే వాడిని ముద్దు పెట్టుకుని కౌగులించుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఏమని? పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం చేసి ఉన్నాడు, డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయాడు, పున్నమ నాటి వరకు తిరిగి రాడు. మనం వలుపు తీరా తృప్తి పొందిదము రమ్మని తన రత్న కమ్మలను, మంచాలను, సుగంధద్రవ్యాలను పరిచిన మంచాలను చూపించి అతని వలలో. అమ్మాయి, పురుషుడు ఎక్కడుండంట? పురుషుడు ఇంట అంటే ఇంట్లో ఉంటే ఒక రకం ఈ స్త్రీ, భర్త ఇంట్లో లేనప్పుడు పరిశుద్ధత ఉందా? శీలం కాపాడుకుందా? బజారు పాలు చేసుకుంది. నాడు చాలా మంది యువతి యువకులు తమకు దేవుడిచ్చిన అందాన్ని, దేవుడు తమకిచ్చిన వరాన్ని, దేవుడు తమకిచ్చిన స్తోమతను, దేవుడు తమకిచ్చిన సమస్తాన్ని బజారు పాలు చేసుకొని జీవితంలో ఎంతో దెబ్బతినపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆత్మ కదా విమోచించబడింది. ఈ శరీరం ఎట్లుంటే ఏంలే, శరీరం దేవుని దగ్గరికి వెళ్ళదు కదా, ఆత్మ ఒకటే కదా వెళ్ళేది. ఈ శరీరంతో ఏం చేస్తే ఏమి అనుకునే వాళ్ళు కూడా ఒక శాఖ ఉన్నారు. కానీ ఈ శరీరం ఏమట? మీలో ఉన్న దేవుని ఆత్మకు ఆలయంలో అయినాయని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి దేవుని చేత కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహింపరచండి. పవిత్రమైన దేహాలు కూడా ఉండాలి పవిత్రమైన ఆత్మలతో పాటు. కనుక పరిశుద్ధత అనేది 8వ ఆభరణంగా మనం చూస్తున్నాం. ఇక 2 మాత్రమే మొదటి పేతురు పత్రికలో నేను చూపించి ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో మరొక ఆభరణం. ఇదేంటి? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అమ్మా, 9వ ఆభరణం ఏంటట? లోబడి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉండేది. మీ సంఘాల్లో తల్లులు, వృద్ధ తల్లులు మనకు నేర్పించినవే. సరే, లోబడి ఉండాలి అట. కొన్నిసార్లు లోబడ్డ మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆయన చెప్పేదేనా, నా ఐడియా ఆయనకంటే బాగుంది కదా, ఇదే జ్ఞానంగా కనిపిస్తుంది కదా అనుకుంటాం. మనకు మంచిగా అనిపించినా దైవవాక్యం ఏం చెప్తుంది? ఆయన నీకు శిరస్సు, ఆయన నీకు యజమానుడు గనక నీవు ఆయన చెప్పింది నీవు వినాలి. ఇంకేదైనా వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అండి ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించండి అని చెప్పగలమే గాని నా పంతమే నెగ్గాలి, నా ఇష్టమే నెరవేర్చబడాలి, నా ఐడియానే మీరు మరి తీసుకోవాలి అనడానికి స్త్రీలకు ఏమాత్రం వాక్యంలో చోటు లేదు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విధిగా మనము లోబడాల్సిందే. లోబడే ఆభరణము మనకిచ్చాడు దేవుడు. అది ఈ లోబడే దాన్ని బట్టి నిజంగా బైబిల్లో మనం చూస్తాం. వాక్యం మనకు అవధేయులైన భార్యలు కూడా మీ మంచి ప్రవర్తన ద్వారా, మీ లోబడి ఉండే మనసు ద్వారా మీ భర్తలను మీరు విన్ చేయగలరు, మీరు ప్రభువుని దగ్గరికి తీసుకొని రాగలరని. సంఘబద్ధ చెప్తే మన భర్తలు రక్షణ పొందకపోవచ్చు, వాక్యం విని రక్షణ పొందకపోవచ్చు, బైబిల్ చదివి రక్షణ పొందకపోవచ్చు. కానీ స్త్రీకి దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. ఏంటంటే నీ భర్తను నీవే రాబట్టచ్చు. ఎప్పుడు? నీవు అతనికి ఎంత చక్కగా లోబడి ఉంటావో, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటావో, నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, చర్చికి రాకుండానే, ఇలాంటి కాన్ఫరెన్స్ రాకుండానే, లేఖనాలు వినకముందే నీ ప్రవర్తన చూచి నీ భర్త ప్రభువు దగ్గరికి రాబట్టబడవచ్చు. స్త్రీ శక్తి మహాశక్తి అంటారు హైందవులు. ప్రియులారా, వాళ్ళకి చాలా విలువ, స్త్రీలకు చాలా విలువిస్తారు. దేవుడే ఆ శక్తి మనకిచ్చాడు బైబిల్లో. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించే శక్తి నీలోనే ఉంది. దేని ద్వారా? నువ్వు ఆయన ప్రేమించడం ద్వారా, అనుకుగా ఉండటం ద్వారా, లోబడి ఉండటం ద్వారా, ఆయన మాట వినటం ద్వారా, చెప్పింది చేయటం ద్వారా, ఇష్టం లేకపోయినా కష్టమైన ఆయన చెప్పిన దాన్ని గౌరవం పెట్టుకొని, భర్త అంటే ఒక రకమైన ఫియర్ మనలో ఉండాలి. ఇక్కడ ఉంది, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన. 10 మందికి భర్తలు అంటే భయమే ఉండదు కదా. భర్తలంటే రోజు చూసేవాడే కదా, రోజు వచ్చేవాడే కదా, మా భర్తే కదా, ఒక రకమైన చులకన భావం, చులకగా వారిని చూడడం, భయం లేదు. ఇక్కడ ఉంది, భయం కూడా ఉండాలి. భర్త ఇంటికి వస్తున్నంటే ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ మనలో ఉండదు, ఒక రకమైన రెవరెన్షియల్ ఫీవర్, గౌరవ సంబంధమైన భయం మనకు ఉండాలి. మన యజమాని విషయమైన భయం. ప్రభు అంటే మనకు భయం. అదే
ఎఫెసీ 5:22 ప్రభు చెప్పాడు ఏమని? భార్యలారా, స్త్రీలారా మీ భర్తలకు కొన్ని విషయాల్లో లోబడి ఉండండి, కొన్ని విషయాల్లో మీ ఇష్టం అన్నాడా? అన్ని విషయములలో మీరు లోబడి, అన్ని విషయాలండి. అవును, ఒక భార్య భర్తలు ఒక ఇంటికి మేము విజిటింగ్కి వెళ్ళాము, సేవకుని భార్య అంటాను, ఏమి ఎప్పుడు నీ మాట వినాలా? ఆ మాట విని మేము ఇంటికి వెళ్ళిపోయాం, వాళ్ళ ఇల్లు దర్శించలేదండి. ఒక సేవకుడు భార్య సేవకురాలు, ఆమె స్త్రీల మధ్య పనిచేస్తుంది, ఏమి ఎప్పుడు నువ్వు చెప్పే మాట నేను వినాలా అంది. ఆ మాట వింటే వీళ్ళు మంచి టర్మ్స్ లో లేరు, మంచి మూడ్స్ లో లేరు, ఇప్పుడు వద్దండి మేము వెళ్ళిపోయాం. కానీ చాలా సార్లు మనం పొరపడతాం, సేవ చేస్తున్నా కూడా ఏమి అన్ని సార్లు ఆయనకే లోబడాలా, ఒక్క మాట అన్నా దాన్ని నెరవేరలేదా అని అనుకుంటాం. కానీ ప్రభువు చెప్తున్నాడు అన్ని విషయంలో మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. 24వ వచనంలోకి వచ్చేసరికి అన్నాడు, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు మీరు లోబడి. ఎట్లా లోబడాలట? ప్రభువునకు వలె. వీళ్ళేంటి ప్రభువులా? మనకు వీళ్ళేం ప్రాణం పెట్టారా అంటాం మనం, కానీ దేవుడు చెప్తున్నాడు ప్రభువుకు లోబడినట్టే మీరు లోబడాలి. కనుక ఆ ప్రభువుకి మనం ఎప్పుడైనా ఎదిరిస్తామమ్మా? ప్రభువుని ఎదిరిస్తామా? మూర్ఖిస్తామా? అట్లా కాదు. అలాగే మన పిల్లలు, మన భర్తలను కూడా ప్రభువుకి ఇచ్చినంత గౌరవం ఇచ్చి వారికి మనం లోబడాలట. లోబడితే మనకు వచ్చే లాభం ఏంటి? నమ్మని భర్తల్ని ప్రభు దగ్గరికి మనము రాబడతాం. ఈ స్త్రీలకు ఉదాహరణగా పాత నిబంధన స్త్రీని తీసుకొచ్చి చెప్తున్నాడు. ఎక్కడుంది ఆమె? 4-5 వచనాలు లేదా 5-6 వచనాల్లో శారమ్మను మనకు చూపిస్తున్నాడు. ఈ శారా ఏంటట? తన పురుషునికి, స్వపురుషునికి లోబడి ఏం చేసింది? పిలుపులో కూడా విధేయత. మై మాస్టర్, నా యజమానుడా. అమ్మ, ఈనాడు భార్యలు భర్తను పిలుచుకునేది, భర్తలు భార్యను పిలుచుకుని రకరకాలు ఉంది కదా, బై నేమ్ పిలుస్తున్నారు భర్తలు, అవునా? తనకంటే పెద్దోళ్ళైనా పేరు పెట్టి పిలుస్తుంది. 10 మంది వాళ్ళకి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి, వాళ్ళకే అర్థమవుతాయి కదా. ఇందాక చెప్పిన సిస్టర్ నా సఖి అని అన్నాడు. ఏమి అంటే పలుకుతారు 10 మంది, ఏ అంటే పలుకుతారు 10 మంది. అమ్మాయి అని పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు భర్తలు, అవునా? మీ సైడ్ ఎక్కువ ఉంటదేమో అమ్మాయి అని. ఎంత పెద్ద ముసలామని కూడా ఆ తాతగారు ఏమని పిలుస్తారు? అమ్మాయి. అది యవనంలో అలవాటు ఏంటుంది, మార్చుకోలేడు. ముసలాం ఆమె అయినా కూడా అమ్మాయి, కొంచెం బెట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది అని వాళ్ళ ఇష్టం. ఏ అని పిలిచే వాళ్ళు ఉన్నారు, ఆ అంటే పలుకుతారు 10 మంది, అవునా? వాళ్ళ కోడ్స్ అవి, వాళ్ళ రహస్యంగా మనకు తెలియదు. కొద్దిమంది ముద్దు పేర్లు పెడతారు. డార్లింగ్ అనేవాళ్ళు ఉన్నారు, ప్రియా అనేవాళ్ళు ఉన్నారు, స్వీట్ అనేవాళ్ళు ఉన్నారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. తన భర్తని ఈమె ఏమని పిలిచిందంట? కొద్దిమంది అండి అంటున్నారు. కానీ ఈమె లోబడింది, తన పదజాలంలో, సంబోధనలో కూడా లోబడి చెప్తుంది. ఏమని? మై మాస్టర్, నీవే నా యజమానివి. నిజమే, ఆ యజమానం కింద ఉన్నామా? ఆ భర్త యొక్క ప్రభుత్వం కింద ఉన్నామా? అంత మనిష్టమా? సరే, లోబడిన ఆ స్త్రీని ఉదాహరణగా చూపించేమన్నాడు. ఆమె యజమానుని పిలుస్తూ ఏమనిందట? 5-6 వచనం. ఆ ప్రకారం శారా అబ్రాహాము యజమానుని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొని ఏ భయమునకు బెదరకి ఉన్నట్లు. ఆమెకు పిల్లలు. ఈ కాన్ఫరెన్స్ కి వచ్చిన మనమందరము శారా పిల్లలు కావాలంటే ఎప్పుడవుతాం? లోబడినప్పుడే. మన భర్తలకు లోబడినప్పుడే మనం నిజం. అఫ్ కోర్స్ మనకు రక్షణ ఉంది, విశ్వాసం ఉంది, అంతా ఉంది. లోబడతనం లేకపోతే మనం ఎవరికి పిల్లలు కాము? శారా పిల్లలు, శారా చిల్డ్రన్ అనిపించుకో. శారా యొక్క లోబడి ఉండడం. ఎక్కడ లోబడిందబ్బా? నా ఉసురు నీకు తగులును కాక అనిందే. ఎక్కడ లోబడింది అన్న? ముందు అట్లుండింది, తర్వాత మారిపోయింది. ఆమె ఎక్కడ మారిపోయింది? ఆదికాండం 18వ అధ్యాయంలోకి వస్తే, గుడారం ఎదుట కూర్చుని ఉన్నాడు. ఎవరు? ఎండవేళ అబ్రహాం. వాళ్ళ ఇంటికి 3 మనుషులు వచ్చారు. ఆ 3 మనుషులే ఆ తర్వాత దేవదూతలని రాయబడింది. ఆ 3 వస్తే గుడారంలోకి త్వరపడి వెళ్లి అబ్రహాం ఏమన్నాడు? శారా దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అమ్మా, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసుకుని పిసికి రొట్టెలు చేయి. ఏంటి అంత ప్రాసెస్ అంతా చెప్తున్నాడు, వంటలు చేసే విధానం అంతా చెప్తున్నాడు. ఏమని? ఎన్ని తీసుకోవాలట? త్వరపడి. అమ్మ, ముసలామె త్వరపడి 3 మానికల పిండి చేయగలదా? అప్పటికి ఆమె వయసు ఎంత అని ఆలోచన చేస్తే, మరుసటి ఏట వాళ్ళు వచ్చారు కదా, దీవించిపోయారు. మరుసటి ఏట నీకు అవుట్లో కుమారుడు ఉంటాయన్నాడు. 80 ఏట కుమారుడు పుట్టాడు. 90 ఏట. 1 సంవత్సరం ముందుగా వీళ్ళు వచ్చి దర్శించారు. అంటే అప్పుడు ఆమె వయసు ఎంత? 89. 89 ఏళ్ళ వృద్ధులు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. వృద్ధురాండ్లు 89 ఏళ్ళు ఈ కాన్ఫరెన్స్కి వచ్చినాడు. ఎవరు? మంచాన్ని పరిమితమై ఉంటాం కదా, రారు. 89 ఏళ్ళ వృద్ధురాలను మీరు ఊహించుకోండి. 89 ఏళ్ళ వృద్ధురాలు త్వరపడి రొట్టెలు చేయాలంట. ఏమో అనిండొచ్చు. అవిధేయత అయితే ఇట్లా మాట్లాడతాం మనం. ఏమండి, నేను నవయవ్వనురాలను అనుకున్నావా? నా వయసు ఎంత నీకు తెలుసు కదా. ఈ టైంలో ఇప్పటికే భోంచేసి ఎండవేళ అన్ని సామాన్లన్నీ తోమి బోర్లించి పెట్టిన తర్వాత ఇప్పుడే కదండి తినింది. 1 గంట అయినా రెస్ట్ వద్దా? గంట సేపు మాట్లాడుతూ ఉండిపోండి, మళ్ళా చేస్తాననిందా? మనమైతే ఎన్ని మాటలు 89 ఏళ్ళు ఆమెను మళ్ళీ పైగా త్వరపడి
ఎన్ని రొట్టెలు? 3 మానికల మెత్తని పిండి. మెత్తని పిండి తీసుకోవాలా, కరుగు పిండి తీసుకోవాలా? ఈ రోజే నువ్వు నేర్పిస్తున్నావా నాకు? నేను చేయలేనా? మెత్త పిండి తీసుకుంటే మెత్తగా రొట్టెలు వస్తాయని నాకు తెలియదా? నువ్వు చెప్పాలనా? కోపం వచ్చినప్పుడు ఎన్నైనా చదువుతారు ఆడవాళ్ళు, అవునా? చదువుతాము అన్నాం లేని, ఎన్నైనా చదువుతాం. ఇష్టం లేని పని కష్టమే కదా మనకి. సరే, 3 మానికలు అంటే మానిక అనగా 2 సేర్లు, 3 మానికలు అనగా 3 2 6 సేర్లు. 6 సేర్ల పిండి తడిపి రొట్టెలు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకే రోజు 6 సేర్ల పిండి ఎవరు చేయలేదు. ఆ రోజు ఎంత పెద్ద పని బతాయించాడో అబ్రహాం తాత. ఈ ముసలవ్వ 6 సేర్ల పిండి, అంత మెజర్ కూడా చెప్తున్నాడు, కొలతలు. 6 సేర్లు ఏమండి 6 సేర్లు ఎందుకు? వచ్చింది ముగ్గురే కదా. 3 2 6 అన్నా, 3 3 9 అన్నా, 3 4 12 అన్నా, 3 5 15 అన్నా చేయమండి, చేస్తా. 6 మానికల పిండి ఎందుకండి? 6 సేర్ల పిండి ఎందుకండి? మనం అంటామా లేదు చెప్పండి? అంటామా? తప్పకుండా నేనైనా అంట. 6 సేర్లు ఎందుకండి? ఒకవేళ నేను అనుకున్న ఇలా ఊహిస్తున్నాను, అబ్రహాముకు 318 మంది ఇంట పుట్టి అలవర్చబడిన దాసులు, దూతలు వచ్చారు కదా, మన ఇంట్లో ప్రార్థన పెడతారు కదా, ఈరోజు మీటింగ్ పెట్టుకుంటాం కదా, వాళ్ళని కూడా పిలుద్దాం మన పనివాళ్ళని, వాళ్ళు కూడా తింటారులేవే అన్నాడేమో. అసలు అన్నినట్లు లేదు, ఏం లేదు, ఏమి మౌనంగా ఎంత చక్కగా చేసి పెట్టిందో. మెత్తని పిండి 6 సేర్ల పిండి తీసుకుని వచ్చి, ఏమండి వాళ్ళని పిలుచుకునే టైం లేదా? ఈ రోజే పిలవాలా? ఎండవేళ 12 దాటింది, ఇప్పుడు నేను ఎప్పుడు చేయాలనుకున్నారు? మళ్ళీ త్వరగా అంటున్నారు, టైం అన్నా ఇస్తున్నారా? సనుగులు గొనుగులు ఎన్నైనా చేయవచ్చు, కానీ విధేయతతో 6 మానికల మెత్తని పిండి తీసుకొని పిసికి రొట్టెలు చేయాలి. చూడండి ప్రాసెస్ అంతా చెప్తున్నాడా లేదా? పిసక్కుండా రొట్టెలు చేస్తారా? కోపం వచ్చినప్పుడు, టైం ఎక్కువైనప్పుడు, ఇట్లాంటివన్నీ డిస్క్రిప్షన్లన్నీ చెప్తుంటే స్త్రీలకు ఎంత కోపం వస్తుంది మీరు ఆలోచించండి. కానీ 89 ఏళ్ళ వృద్ధురాల్లో ఎంత నిదానం, ఎంత నిబ్బరం, ఎంత లోబడి ఉన్నతనం. లోబడి ఆమె చేసింది, ఇవన్నీ చేసింది. అందుకని దీవించబడింది. తాను చేసిన పరిచర్యను దీవించాడు దేవుడు. ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. దేవదూతలకు పరిచర్య, అమ్మలారా పరిచర్యకు 29 ఏళ్ళ ఆమె వంగి పని చేసింది. అమ్మ ప్రసంగించడం అంటే అందరం వస్తామేమో, అదే పని చేయమంటే చేస్తామా? పరిచర్యలో లోబడి మనం ఉంటానమ్మా. అలాగ మనం లోబట్టే ఆమెకు పిల్లలు అవుతాం. చివరిదిగా 10వ ఆభరణం చూడండి, 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు నన్న గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా. సాధువైనట్టు మృదువైనట్టు నయన గుణం, ఇదంతా 2 కలిపి ఒకటే గుణం కింద చెప్పాడు. సాధువైన మృదువైన గుణము, ఇవే మనకు 10వ ఆభరణం. అమ్మా నోరు తెరిస్తే మృదుగా మాట్లాడుతున్నామా, కటువుగా మాట్లాడుతున్నా? మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించి మాట కోపమును. ఆడవాళ్ళు మనం మాట్లాడే మాట బళ్ళల్లాగా దూరిపోతాయి, శూలల్లాగా దూరిపోతాయి. భలే కొట్టానులేండి మాటలతో, చచ్చిపోయి ఉంటుంది హృదయం అంటాం. బాకుల్లాంటి మాటలు, శూలాల్లాంటి మాటలు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మర్చిపోకూడని మాటలు కొన్నిసార్లు మనలో నుంచి వస్తాయేమో. మృదువైన మాటలు రావాలి, సాధువైన మాటలు రావాలి. అమ్మ మృదువు అంటే మన వంట పదార్థాల్లో వాడే అతి మెత్తటి పదార్థం ఏది చెప్పండి? మన ఆహార పదార్థాలు ఏది? వెన్న. వెన్నని ఎంత పిసికినా కూడా ఎక్కడైనా కరుకుదనం ఉంటుందా? అలాగే నిన్ను నన్ను ఎవరైనా టెస్ట్ చేసినా, ఎవరు మనల్ని పిసికి పరిశీలన చేసి మన జీవితాన్ని చూసినా మనలో ఏం కనిపించకూడదు? కఠిన వైఖరి, కఠిన పదజాలం, కఠిన తత్వం, కఠిన మాటలు మనలోంచి రాకూడదు. మృదువైన గుణమునే అక్షయపు అలంకారం అన్నాడు. మనము ధరించే ఇహలోక సంబంధమైనవి క్షయమైపోయేవి, అవి బూడిద కావచ్చు, కానీ అక్షయమైనవి, క్షయము కానివి, అగ్ని పరీక్ష నిలబడేవి, జీతం పుచ్చుకునేవి ఇవే. అని ఇలాంటి అక్షయ అలంకారం, ఈ ఆభరణాలు మనకు అలంకారముగా ఉండాలంట. ఈ అలంకారం ఎవరు చేయాలి చూడండి? తమ్మును తామే అలంకరించుకొని వలను. అమ్మ క్రైస్తవ వధువును మనం పెళ్లి కూతురు అందరినీ చూస్తాం, అందరినీ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆ క్రైస్తవ స్త్రీని చాలా మంది అలంకరిస్తారు కదా. ఒకరు వచ్చి చీర కడితే, ఒక మేనత్త వచ్చి ఒక చైన్ వేస్తే, ఇంకొక పిన్ని వచ్చి ఒక నెక్లెస్ వేస్తే, ఇంకొకరు గాజులు తొడిగితే, ఇంకొకరు మెట్టలు పెడితే, ఇంకొకరు చీర కట్టిస్తే, ఇంకొకరు జడ దూతే, ఇంకొకరు పూలు పెడితే, ఇట్లా అందరు కలిసి అమ్మాయిని అలంకరిస్తారు. యెషయా 62:5 ప్రకారం, బిడ్డ నీ అలంకరణ అంతా చూశాను, అన్ని టాప్ టు బాటం అలంకరించుకున్నావు. ఇప్పుడు నీవు నమస్కరిస్తుండగా నీ నమస్కారం నేను స్వీకరిస్తాను. నిన్ను గురించి నాకు సంతోషం బిడ్డ, పెళ్లి కుమార్తెలాగే నీవు ఉన్నావు అని మనల్ని గురించి సంతోషించినట్లు ఈ 10 ఆభరణాలు మనం కలిగి మన పరమ వరుడైన త్వరగా పెళ్లి కుమారుడుగా రాబోతున్న ఆ ప్రభువుని మన అందముతో ముగ్ధులంగా చేయదుగాక. ఆయన సంతోష
పరిచయం కాదు. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను.